హలో, వెల్కమ్ టు ట్రెడిషనల్ గర్ల్ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు కజ్జికాయలు ప్రిపేర్ చేశానండి. ఫస్ట్ మనం పిండి ప్రిపేర్ చేసుకోవాలి. ఒక కప్పు మైదా పిండికి ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొనేసి తర్వాత బాగా వేడి చేసిన ఆయిల్ వేసుకొని బాగా పిండిని కలుపుకున్న తర్వాత వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటే ఇలా ముద్దలాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేయించిన బాదం పప్పు, జీడిపప్పు, శనగగింజలు, పప్పులు, నువ్వులు, ఎండు కొబ్బరి వేసి బెల్లం పొడి వేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పౌడర్ చేసి పెట్టుకున్న తర్వాత మనకు కావాల్సిన పదార్థాలు వాటర్ ఒక బౌల్లో తీసుకోవాలి. తర్వాత ఆయిల్, నెక్స్ట్ పౌడరు దీంట్లో నేనైతే బెల్లం తీసుకున్నానండి, షుగర్ అనేది యాడ్ చేసుకోకుండా. చూసారు కదా పౌడరు అన్నీ డ్రైగానే ఉండాలి, వాటర్ అలా ఏం యాడ్ చేసుకోకుండా పౌడర్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకున్న పిండి ముద్ద ఇలా ఉంటుంది, కొద్దిగా సాఫ్ట్ అవుతుంది. తర్వాత మనం దుద్దుకోవడానికి చెక్క కట్టి కజ్జికాయలు మోల్డ్ తీసుకోవాలి, కజ్జికాయలు ఒత్తుకోవడానికి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దని కొంచెంగా తీసుకుంటూ పౌడర్ యాడ్ చేసుకొని చపాతీ పిండిలాగా దుద్దుకోవాలి. మరి మనం పిండి ముద్ద అనేది మెత్తగా లేకుండా మనం చపాతీకి ఎలా అయితే వాటర్ వేసుకొని ముద్దలాగా చేసుకుంటామో అలానే చేసుకోండి. తర్వాత కజ్జికాయల మోల్డ్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. కజ్జికాయ అనేది మోల్డ్కి స్టిక్ అవ్వకుండా రావడానికి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చపాతీని దాంట్లో ప్లేస్ చేసి మధ్యలో మిడిల్లో పౌడర్ మీకు ఎంత పౌడర్ అయితే పడుతుందో అంత తీసుకొని, మరీ ఎక్కువ కాకుండా. కొన్ని మోల్డ్స్ చాలా చిన్నగా ఉంటాయి, మాదైతే చెక్కదండి, పెద్దగా ఉంది. తర్వాత సైడ్స్కి వాటర్ అప్లై చేయండి. సైడ్స్కి వాటర్ అప్లై చేయడం వల్ల కజ్జికాయ అనేది విడిపోకుండా వస్తుంది. వాటర్ వేయడం వల్ల బాగా స్టిక్ అవుతుంది అన్నమాట. తర్వాత పౌడర్ అనేది ఎడ్జెస్కి రాకుండా చూసుకొని మోల్డ్ని గట్టిగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఎక్స్ట్రా పిండి అనేది పక్కకు తీసేసేయండి. పక్కకు తీసి కజ్జికాయ అనేది ఇప్పుడు ఓపెన్ చేస్తే మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా కజ్జికాయ అనేది కనపడుతుంది, దాన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత అలానే కజ్జికాయలు ఒక 5 to 10 ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. పిండి ముద్ద అనేది ఆరిపోకుండా దాని మీద తడి క్లాత్ కానీ ఒక ప్లేట్ కానీ ఉంచేసుకోండి. 5 to 10 కజ్జికాయలు చేసి పక్కన పెట్టుకొని చేసేలోపు మనం ఒక గ్యాస్ మీద ఒక ప్యాన్లో 1/2 లీటర్ అంతా ఆయిల్ వేసుకొని గ్యాస్ మీద హీట్ చేసుకొని పెట్టుకోండి. మనం ఇవి ప్రిపేర్ చేసేలోపు ఆయిల్ కూడా మంచిగా హీట్ అవుతుంది. హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కజ్జికాయలు మోల్డ్స్ అన్నీ తీసుకొని వెళ్ళి ఆయిల్ మంచిగా హీట్ అయినప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి కజ్జికాయలు అనేటివి ఫ్రై చేయండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా స్లోగా ఆయిల్లో ప్లేస్ చేసుకుని నిదానంగా ఫ్రై చేసుకోండి. ఇది మినిమం ఫ్రై అవ్వడానికి ఒక 5 minutes పడుతుంది. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల మనకి పైన అయితే కలర్ వచ్చేస్తుంది, కాకపోతే పిండి మంచిగా కాలదు. మీడియం ఫ్లేమ్లో అయితే మనకి లోపల వరకు కజ్జికాయ అనేది మంచిగా కాలుతుంది. సో టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. మనం షుగర్ బదులు బెల్లం యూస్ చేసుకోవడం వల్ల పిల్లలకు కూడా మంచిగా ఉంటుంది. చాలామంది పిల్లలు డ్రై ఫ్రూట్స్ అంటే అవాయిడ్ చేస్తారు. సో మనం కజ్జికాయ లోపల పెట్టే స్టఫింగ్ డ్రై ఫ్రూట్స్తో రెడీ చేసుకుంటే పిల్లలు కూడా మంచిగా తింటారు. మా పిల్లలు అయితే డ్రై ఫ్రూట్స్ తినారండి. సో వాళ్ళకి కజ్జికాయలు అంటే చాలా ఇష్టం. సో నేను డ్రై ఫ్రూట్ పౌడర్తో ఇలా చేస్తాను. వీళ్ళైతే దోస గింజలు అవి కూడా లోపల స్టఫింగ్కి యాడ్ చేసుకోండి. పిల్లలు సపరేట్గా తిన్నారు కదా. మంచిగా డీప్ ఫ్రై ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు తీసి ఒక టిష్యూ వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా కజ్జికాయలని చాలా క్రిస్పీగా ఉంటాయి. మనం వేడి నూనె పిండిలో యాడ్ చేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. చూసారు కదా కజ్జికాయలు ఎలా ఉన్నాయో.
సింపుల్గా ఒక 1 అవర్లో పిల్లలకి ఒక 20 కజ్జికాయలు ఈజీగా రెడీ చేసుకోవచ్చు. నేను ముందు రోజే పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో, నేను పౌడర్ ప్రిపరేషన్ మీకు చూపించలేకపోయాను. కాకపోతే నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఈజీగా అవుతుంది. థ్యాంక్స్. మీకు నచ్చితే కామెంట్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్.